తదుపరి మీనరాశి వారికి ఈ వారమంతా కూడా మధ్యస్థంగా ఉంది. మీరు ఈ వారంలో గొప్పనైనటువంటి ఫలితాలు పొందాలన్నా, మీ పనులు ఆగిపోతున్నా కూడా మీరు మీ ఇష్టదేవతని స్మరించడం, అలాగే దుర్గాదేవి దర్శనం చేసుకోవడం, దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని చేయడం ద్వారా మీ ఆగిపోయే పనులన్నీ కూడా ఆగిపోకుండా చాలా సక్రమంగా విజయాలు పొందుతూ ఉంటారు. మీరు దుర్గా ఆలయాన్ని లేదా మీ ఇలదేవత ఆలయాన్ని దర్శించడం మీకు గొప్పనైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. విద్యార్థులు ఏదైనా పరీక్షలకు పోటీ పడుతున్నటువంటి వాళ్ళు మేధ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేసుకోవడం, హయగ్రీవ స్తోత్రాన్ని చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఏ విధమైనటువంటి విజయాల్లో, ఏ విధమైనటువంటి పోటీల్లో కూడా మీరు పాల్గొనేటువంటి వారు విజయానికి దూరంగా ఉంటున్నాం చాలా రోజులుగా అని అనుకునేటువంటి వాళ్ళు మీరు విజయం చేకూర్చుకోవడానికి త్రివిక్రమాయ నమః అనేటువంటి ఒక నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి. గొప్పనైనటువంటి ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు. మేషాది ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా అనేకమైనటువంటి శుభాలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.